కార్యక్రమాలు వారి యొక్క జమ్మికుంట మున్సిపాలిటీలో చాలా కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయంటే మా యొక్క ఆర్టీసీ కృషి. సో వాళ్ళకు అభినందిస్తాను. సో రాబోయే రోజుల్లో కూడా మీరిచ్చే స్ఫూర్తితో మీ యొక్క గైడెన్స్తో ఇక్కడ ఉన్న సిఎల్ఆర్పీస్ ఏడిఎంసీ గారి యొక్క సహకారంతో ఇంకేమైనా చిన్న గ్యాప్స్ ఉంటే ఈరోజు మీరిచ్చే సూచనతో తప్పకుండా జమ్మికుంట మున్సిపాలిటీని కరీంనగర్ జిల్లాలోనే ఒక ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మేము కృషి చేస్తామని, తప్పకుండా దానికి సంబంధించిన విధి విధానాలు మాకు తెలపాలని, అదేవిధంగా రెగ్యులర్గా మా యొక్క జమ్మికుంట మున్సిపాలిటీస్ మీరు రివ్యూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కానీ కొద్దిగా అడ్వాన్స్ జరుగుతున్న కార్యక్రమం రోజు కార్యక్రమం కొత్తగా వస్తుంది. ఇంకొక కార్యక్రమం ఎండేలేపే ఇంకో కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. సో దాంతో కన్ఫ్యూజన్ ఉంది. సో దాన్ని కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు గైడ్ చేస్తే డెఫినెట్గా మన ఆర్టిస్ట్ దే ఆర్ డెడికేటెడ్ అండ్ డిటర్మిన్తో పనిచేస్తారు, అంత డిసిప్లిన్గా ఉంటారు. కాబట్టి వారికి గైడ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా పీడీ మేడంగా చార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారి వచ్చారు. సో మీరు పీడీగా చార్జ్ తీసుకున్న తర్వాత మా యొక్క యాక్టివిటీస్లో చాలా మార్పులు వచ్చాయి. దానికి ముఖ్య కారణం రెగ్యులర్గా రివ్యూస్ మరియు ప్రతిదీ ఫీల్డ్ పరంగా ఎగ్జామైన్ చేసి ప్రభుత్వం యొక్క టాస్క్ ఏదో దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో 100% అచీవ్ చేయాలన్న ఉద్దేశంతో రివ్యూస్ జరుగుతున్నాయి. ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో నెప్పా అనేది అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. దాంట్లో ఉన్న 3 ఎల్బీస్లో ఇప్పుడు మనకి జమ్మికుంట, చొప్పదండి, హుజరాబాద్ మరియు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ 4 కూడా అన్ని మున్సిపాలిటీ పరిధికి వచ్చేసి ఒక దాదాపు అన్ని యాక్టివిటీస్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో మా యొక్క ఆర్పీస్ వారికి గైడ్ చేస్తున్న సిఎల్ఆర్పీస్ ఏడిఎంసీ గారు, డిఎంసీ గారు రెగ్యులర్గా వారి యొక్క పర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తూ జమ్మికుంట మున్సిపాలిటీగా జిల్లాలోనే ముందంజలో ఉండే విధంగా కృషి చేస్తున్నారు. స్పెషల్లీ కమిషనర్ గారికి, ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పారు మీకంటే ముందు తను ఇక్కడ మాట్లాడినక్కడ ముందు నాతో కూడా పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా మీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. తను అప్పుడు కూడా ఇన్వైట్ చేశారు, మీరు మాకు మంత్లీ ట్వైస్ అయినా రావాలి, ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. అంటే బిహాఫ్ ఆఫ్ మీరు కూడా ఆర్టిస్ట్తో అంటే ఎక్కువ మీటింగ్స్ కండక్ట్ చేస్తా, రివ్యూ చేస్తూ ఉన్నారని చెప్పి నాకు టీఎంసీ గారి ద్వారా తెలియడం జరిగింది. మీ ఫోకస్ వల్లనే మీరు అనుకున్నట్టు మీ వాళ్ళు అన్నిటిలో ముందున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా జమ్మికుంట మున్సిపాలిటీకి వచ్చిన కరీంనగర్ జిల్లాలో నాకు మీకు ఇద్దరికి వచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నా వంతు కృషి నేను ది బెస్ట్ మున్సిపాలిటీగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికి మీ సహకారం కూడా ఉండి ఇంకా కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మిగతా వేదికను అలంకరించిన ఆర్ఎం గారికి, డిఎంసీ, టీఎంసీస్, జూనియర్ అసిస్టెంట్స్, శ్రీనిధి, ఆర్టిస్ట్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఓబీస్ ఓకే థ్యాంక్ యూ. అమ్మా, మనము అంటే రొటీన్గా వచ్చి ఏదో మీటింగ్ పెట్టుకొని పోవడం కాదు, కానీ మనం ఇంట్లో మనకి ఎవ్వరు ఏం చెప్పకుండా మనం చేసుకుంటే వెళ్తాం, అంతే కదా. ఇక్కడ కూడా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మనకి గవర్నమెంట్ ఏ పనులు చెప్పిందో దాంట్లో మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అది ముందుకు వెళ్ళిపోతుంది. ఎవరు ఫోకస్ చేసి ఎవరు చేయాల్సిన అవసరం కూడా లేదు. అయినా నేను మార్నింగ్ ఆల్టర్నేట్ డే మార్నింగ్ 9 o'clock అట్లా నేను సిఎల్ఆర్టీస్ విత్ టీఎంసీతో కూడా నేను కాన్ఫరెన్స్ తీసుకుంటున్నా. నాట్ ఓన్లీ